శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. తండ్రి కొడుకు సమయం అదేంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు, నాన్న, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని. తండ్రి అలాగే, అది ఏమిటి అని అడిగారు. కొడుకు, నాన్న, మీరు గంటకు ఎంత సంపాదిస్తారు అన్నంటారు. అది తెలుసుకోవడం నీ పని కాదు, అలాంటిది ఎందుకు అడుగుతావు అని అన్నారు. కొడుకు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు చెప్పండి అని అడిగితే తండ్రి, నేను గంటకు 100 రూపాయలు సంపాదిస్తాను అని చెప్పారు. కొడుకు, సరే నాన్న అని తలదించుకున్నాడు. కొడుకన్నాడు, నాన్న, నేను మీ దగ్గర దయచేసి 50 అప్పు తీసుకోవచ్చా అని అడిగాడు. తండ్రికి కోపం వచ్చింది. తండ్రి అంటాడు, నేను ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన కోసమా ప్రతిరోజు నేను కష్టపడుతుంది? ఒక పిచ్చి బొమ్మ కొనుక్కోవడానికా, లేదా మరేదైనా పనికి మాలిన పని చేయడానికా ఈ అప్పు? అదేం కుదరదు, ముందు నీ గదిలోకి వెళ్ళి పడుకో అని అంటాడు నాన్న. చిన్నపిల్లవాడు నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. తండ్రి కూర్చొని పిల్లవాడి ప్రశ్నలకు మరింత కోపం తెచ్చుకున్నాడు. దాదాపు 1 గంట తర్వాత మనిషి శాంతించాడు మరియు ఆలోచించడం ప్రారంభించాడు. వాడికి నిజంగా ఆ డబ్బుతో ఏదో ముఖ్యమైనది కొనుగోలు చేయవలసిన అవసరం ఉండవచ్చు మరియు వాడు తరచుగా డబ్బులు అడిగేవాడు కాదు అని ఆలోచించి తండ్రి తన పిల్లవాడి గది దగ్గరికి వెళ్ళి తలుపు తీశాడు. కొడుకుతో ఇలా అన్నాడు, నిద్రపోతున్నావా బాబు అంటే కొడుకు అన్నాడు, లేదు నాన్న, మేల్కొనే ఉన్నాను అని అన్నాడు. తండ్రి కొడుకు దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు అడిగిన 50 తీసుకో అని అన్నాడు. చిన్నపిల్లవాడు నవ్వుతూ నేరుగా కూర్చున్నాడు. ధన్యవాదాలు నాన్న అని అన్నాడు. ఆపై తన దిండు కింద చెయ్యి పెట్టి కొన్ని నలిగిన చిల్లర డబ్బుల కాగితాలు బయటికి తీశాడు. అబ్బాయి దగ్గర అప్పటికే కొంత డబ్బు ఉందని చూసిన తండ్రి మళ్ళీ కోపం తెచ్చుకున్నాడు. చిన్నపిల్లవాడు నెమ్మదిగా తన డబ్బును లెక్కించాడు. ఆ పైన తన తండ్రి వైపు చూశాడు. తండ్రి అన్నాడు, ఇప్పటికే నీ దగ్గర కొంత డబ్బు ఉంటే మరలా నీకు డబ్బు ఎందుకు అని అన్నాడు. కొడుకన్నాడు, ఎందుకంటే నా దగ్గర తగినంత డబ్బు లేదు, కానీ ఇప్పుడు మీరిచ్చిన దానితో సరిపోయింది అని అన్నాడు. నాన్న, ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇది తీసుకొని నేను మీ యొక్క 1 గంట సమయాన్ని కొనగలనా అని అడిగాడు. దయచేసి రేపు త్వరగా ఇంటికి రండి, నేను మీతో ఆడాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న తండ్రికి తన గుండెను పిండిన భావం కలిగింది. అతను తన కొడుకు చుట్టూ చేతులు వేసి క్షమించమని వేడుకున్నాడు. జీవితంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న మీ అందరికీ ఇది ఒక చిన్న రిమైండర్ మాత్రమే. మనకు నిజంగా ముఖ్యమైన వారితో, మన హృదయానికి దగ్గరగా ఉన్న వారితో కొంత సమయం గడపకుండా సమయాన్ని మన చేతిలో నుండి జారనివ్వకూడదు.